చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగళాం దేవీం శివాపుర నివాసిని. దశమహావిద్యల్లో శ్రీ బగళాముఖి అమ్మవారు ఒక మహావిద్య. అమ్మ యొక్క విశేషం ఏమిటి అంటే, పూర్వకాలం కృతయుగంలో ఒక భయంకరమైనటువంటి సైక్లోన్, దాన్ని సంస్కృతంలో వాతక్షోభము అంటారు. పురా కృతయుగే నామ వాతక్షోభ ఉపస్థితే అని ఆ రకమైనటువంటి సైక్లోన్ వచ్చినప్పుడు పరమేశ్వరి ప్రసాదం లేనిది ఆ వాతక్షోభంలో నుంచి బయటపడము అని మహావిష్ణువు, రక్షకుడైనటువంటి మహావిష్ణువు పరాశక్తి కోసం తపస్సు చేయాలి అని చెప్పి అనుకుంటాడు. అనుకొని ఆయన తపస్సు చేయడానికి అనువైనటువంటి ప్రదేశం కోసం వెళుతూ ఉంటే ఆయనకు ఒక చోట పసుపు నీళ్ల కందకం కనపడుతుంది. పసుపు నీటి కొలను కనపడుతుంది. ఆయన ఆశ్చర్యపోతూ ఉంటే అమ్మ బుద్ధిలోకి వచ్చి, ఇదే నీకు తపస్సుకు అనువైనటువంటి చోటు అంటే, ఆ హరిద్రాహృతము యొక్క ఒడ్డున కూర్చొని ఆ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు తపస్సుని ఆచరిస్తాడు. ఆచరిస్తే తపస్యయాచ సంతుష్ట మహా త్రిపుర సుందరి, ఆ పరాశక్తి ఆ తపస్సుకు మెచ్చినటువంటిదై ఆ పసుపు నీళ్లలో జలకాలాడుతూ వచ్చేస్తుంది. వస్తే ఆ తపస్సు ఇంత పెరిగి ఆ మహావిష్ణువు యొక్క తేజస్సు కూడా ఆ పసుపు నీళ్లలో కలుస్తుంది. ఎప్పుడైతే మహావిష్ణువు యొక్క తపస్సు నుంచి ఉద్భవించిన ఏ తపశ్శక్తి అయితే ఉందో, ఈ తపశ్శక్తి ఆ పరాశక్తితో మిళితమై ఆ పసుపు నీళ్లలో పసుపు రూపంలో, అద్భుతంగా పసుపు రూపంలో పీతాంబరిగా ఆవిర్భవించింది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం చూస్తే ఈ అమ్మవారి యొక్క దేవాలయం కూడా పసుపు నీళ్ల కందకంలో నిర్మించబడి మనకు కనపడుతూ ఉంటుంది. అమ్మ పీఠము పసుపు నీళ్లలో ఉంటుంది. అప్పుడు వెంటనే మహావిష్ణువు ఆ విధంగా మహాపీత హృదస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక అని ఆమె ఆవిర్భవించగానే ఆయన పీతాంబా పీత పుష్పాచ పీతవస్త్ర ప్రియా శుభ పీతగంధ ప్రియా రామ పీతరత్నార్చిత శివ అని అమ్మను పసుపుమయంగా ఆయన కొలిచాడు. ఓ పీతాంబ, నీకు పసుపు చీరంటే ఇష్టం, నీకు పసుపు పూలంటే ఇష్టం, పసుపు పుష్పాలంటే ఇష్టం, నీకు నువ్వంతా పసుపు తల్లి అని చెప్పి ఆయన వేణోళ్ళ అమ్మను పొగుడుతూ ఏమంటాడంటే, అమ్మాయి ఉత్పన్నమైనటువంటి ఈ తుఫాన్ అనే ఉపద్రవాన్ని నువ్వు దీని నుంచి మమ్మల్ని రక్షించమంటే ఆ జగన్మాత ఆ ఉపద్రవాన్ని స్తంభింపజేసింది, అంటే ఆపేసింది. ఆపగానే మహావిష్ణువు అన్నాడు, బ్రహ్మాస్త్ర విద్యా సంజాత త్రైలోక్య స్తంభిని పద, స్తంభిని దేవతగా బ్రహ్మాస్త్ర విద్యగా మా అందరిని అనుగ్రహించు తల్లి అని చెప్పి ఆయన సాంఖ్యతంత్రంలో అమ్మను వేడుకున్నాడు. నాటి నుంచి నేటి వరకు జగన్మాత దశమహావిద్యాంతర్గతమైనటువంటి ఏ మహాశక్తి బగళాశక్తి అయితే ఉందో, ఆ అమ్మ ఏ మానవుడు తనను ఆశ్రయిస్తాడో, ఏ మానవుడు తనను రక్షించమని లేదా తనను అక్కున చేర్చుకోమని అమ్మను చేరుతాడో, ఆ మానవుణ్ణి ఆ వ్యక్తులందరినీ తన అక్కున చేర్చుకొని ఆ ఉపద్రవం నుంచి ఆమె రక్షిస్తూ ఆ కష్టాల్ని స్తంభింపజేస్తూ అమ్మ అందరికీ కొంగు బంగారమై అలరిస్తూ ఉంది. నేను గత 27 ఏళ్ల నుంచి అమ్మ యొక్క అనుష్ఠానం చేస్తున్నాను. అమ్మ ఆదేశం మేరకు 2021వ సంవత్సరంలో అమ్మ ఇదే ప్రాంతంలో తాను ఉన్నానని చెప్పడం ద్వారా ఓ రోజు స్వప్నంలో పసుపు చీర కట్టుకొని ఇటుకలు పేరుస్తూ కనపడ్డ సందర్భం ఏదైతే ఉందో అది చూసి, ఓహో ఇక్కడే అమ్మ ఉంది అనేటువంటి ఉద్దేశంతో అమ్మను ప్రార్థిస్తే ఇక్కడ శంకుస్థాపన శిలాన్యాస కార్యక్రమం. ఆ తర్వాత అమ్మ యొక్క అనుగ్రహంతో అద్భుతంగా ఇంచుమించు 3 కోట్ల రూపాయల దేవాలయం, ఎవరిని దేహి అని ఆశించకుండా, అది కూడా అమ్మ ఆదేశమే, ఎవరిని ఏమీ అడగొద్దని అమ్మ ఆదేశం. ఆ ఆదేశానుసారం ఎవరిని ఏమీ అడగకుండా ఇవాళ 3 కోట్ల రూపాయల దేవాలయం కావడమే కాదు, ఎందుకంటే దేవాలయాలు ఊరికో దేవాలయం అవుతుంది. ఏముంది, సిమెంట్ కాంక్రీట్ కలుపుకొని ఐరన్ పెట్టి కట్టేస్తే వచ్చేస్తాయి కాదు. ఇక్కడ గాలి కూడా అమ్మని, ఈ ప్రాంతంలో వీస్తున్న గాలి అమ్మని, ఈ గాలిలో అమ్మ యొక్క అనుగ్రహం. ఈ ప్రాంతంలో అడుగు పెడితే చాలా అమ్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం వస్తుంది. ఆ విధంగా ఉన్నటువంటి ఆ అమ్మ యొక్క ఊరే ఈ తెలంగాణ ప్రాంతంలో మెదక్ జిల్లాలో శివంపేట మండల కేంద్రం, అదే గ్రామము ఉండి ఇవాళ ప్రపంచ ప్రసిద్ధమే.
కేవలం తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ఈ భారతదేశం యొక్క ఇళ్లను కూడా దాటి అటు యుఎస్ఏ, దుబాయ్ లాంటి రాష్ట్రాల్లో కూడా అమ్మ యొక్క అనుగ్రహ విశేషాలు వెళ్ళాయి. ఎక్కడిదాకా వెళ్ళి అమ్మ యొక్క అనుగ్రహానికి ఎంతో మంది పాత్రలు అవుతున్నారు. ఆమెనే బగళా శక్తి. అందువల్లనే బగళా అంటే కూడా అర్థం అదే. బలగములు అనే శబ్దంలో నుంచి బగళా వచ్చింది. బలగములు అంటే ప్రతిబంధకాలు, కష్టాలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా వాటిని తొలగించేటువంటి శక్తి పేరు బలగహ. బలగహ అని బలగహ అని ఉచ్చారణలో వర్ణం ఇచ్చేయడం ద్వారా బగళాగా మారింది. అక్కడ కనపడుతున్నటువంటి ఆ అమ్మ కొద్దిమందికి విగ్రహాల్లా కనపడుతుంది, చాలా మందికి విగ్రహాల్లా కనపడదు. కొద్దిమంది అమ్మ మమ్మల్ని మాట్లాడించింది అంటారు, కొద్దిమంది అమ్మ తల ఊపింది అంటారు. మా దగ్గర ఉండేవాళ్ళు భక్తులు గురువారం మెట్లెత్తుంటే అమ్మ తల ఊపుతునేవారు. కొద్దిమంది అమ్మ తల ఇటు ఊపింది అనేవాళ్ళు ఉన్నారు. మరి ఎవరి అదృష్టమేమిటో అమ్మ ఎవరికి ఎలా, ఎందుకంటే యద్భావం తద్భవతి. అమ్మ యందు మనకి ఏ దృష్టి ఉంటుందో ఆ దృష్టి అమ్మ మనం అనుగ్రహిస్తుంది. అటువంటి పరాశక్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అందరి యందు ఉండాలని ఈ క్షేత్ర దర్శనమే పూర్వజన్మ సుకృతం. అందరూ రాలేదు ఇక్కడికి. ఆ మెట్లెక్కుతారంటే బ్రహ్మదేవుడు ఇక్కడ రాసిన రాతలో మార్పు జరగబోతుందంటేనే ఆ మెట్లెక్కుతారు. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించుకొని అమ్మ యొక్క బగళాముఖి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఇక్కడ అమ్మ యొక్క సేవ చేసుకుని వెళ్లాల్సిందిగా అందరినీ కోరుతూ అమ్మ యొక్క అనుగ్రహాలు, నా యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు అందజేస్తున్నాను. శ్రీ బగళాముఖి మాతకి జై.